ఈ మధ్య కాలంలో మనం చూసినట్టు బ్యాక్ టు 5 ఇయర్స్ మనకు మెయిన్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ మీద యొక్క పైరసీ కేటగాల యొక్క ఎఫెక్ట్ చాలా పడతా ఉంది. మనకి ఓటీటీ ప్లాట్ఫామ్ లో వాళ్ళకి ఏంటంటే రిలీజ్ అయిన మూవీస్ లో వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి, వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. దాని ద్వారా వాళ్ళకి ఎటువంటి నష్టం లేదు, ప్రొడ్యూసర్లకు కావచ్చు, యాక్టర్స్ కావచ్చు. కానీ ఈ యొక్క పైరసీ కాపీస్ మనకి ఏంటంటే కొన్ని పైరసీ వెబ్సైట్లు మనకి మూవీ రూల్స్ కావచ్చు, మనకి వన్ బ్లాస్టర్ కావచ్చు. సో ఇటువంటి కొన్ని వెబ్సైట్లు ఏంటంటే మనకి మూవీ రిలీజ్ కాక ముందుకే, థియేటర్ రిలీజ్ కాక ముందుకే రేపు రిలీజ్ అవుతుందని చెప్పేసి అంటే ముందు రోజే ఆ యొక్క సినిమాని మనం రిలీజ్ చేసి దాన్ని అమ్ముకోవడం జరుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా రిలీజ్ అవుతా ఉన్నారు, రేపు సినిమా రిలీజ్ అని చెప్పనుకోండి. రేపు సినిమా రిలీజ్ అని చెప్పంటే ఈ రోజు నైట్ నేను ఓటీటీలో అయితే ఏంటి, మొబైల్లో అయితే ఎక్కడైతే నేను ఒక మూవీ చూసిన తర్వాతకి మళ్ళీ థియేటర్కి డబ్బులు పెట్టుకుని వెళ్ళి సో అంత ఖర్చు పెట్టుకుని చూడాలని చెప్పి ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు. సో ఒక్కసారి చూసినా 2 సార్లు చూసినా అదే సినిమా వస్తుంది కాబట్టి సో దానివల్ల చాలా మందికి ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ పోతా ఉంది. సో ఇటువంటి కేటుగా లేబట్టి ఎవరైతే ఈ సినిమా ప్రొడ్యూసర్లు ఉంటారో ఈ సినిమా ప్రొడ్యూసర్లు అందరూ కూడా అంటే భారీ నష్టం వస్తూ ఉంది. హైదరాబాద్ సైబర్ పోలీస్ మొత్తం కూడా ఏంటంటే అసలు ఈ యొక్క కేటుగాలని పూర్తిగా గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళు పట్టుకుంటే దీన్ని అంతమందించేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు కొంచెం గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే కొన్ని కంగు తినేటువంటి నిజాలు తెలిసింది. మనకేంటంటే ఈ యొక్క అస్మిత్ సింగ్ అనేటువంటి క్యాండిడేట్ పూణే నుంచి బైబిట్ అనేటువంటి ఒక లింక్ ద్వారా ఈ యొక్క టెలిగ్రామ్ రిమైనింగ్ ఛానల్స్ అన్నిటి కూడా లింక్ షేర్ చేయడం వల్ల ఆ లింక్ లో ఆల్రెడీ మనకి ఏంటంటే మూవీ అప్లోడ్ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ మూవీ అప్లోడ్ అయినటువంటి ఒక లింక్ ని రిమైనింగ్ టెలిగ్రామ్స్ గ్రూప్లలో ఏంటంటే షేర్ చేయడం జరుగుతూ ఉంది. అస్మిత్ సింగ్ అనే క్యాండిడేట్ ని పోలీసు వాళ్ళు వాళ్ళ యొక్క కస్టడీలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే తనకు కొన్ని నిజాలు చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఏంటంటే తనకి పాట్నాలో కూర్చున్నటువంటి ఒక అశ్విని కుమార్ అటువంటి క్యాండిడేట్ దగ్గర నుంచి లింక్ వస్తా ఉంది. ఈ అశ్విని కుమార్ ఎవరైనా చూసినట్లయితే యాక్చువల్గా తన ఒక ట్రేడర్, కానీ దాంతో పాటు తను ఏంటంటే జావా, పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మంచి గ్రిప్ ఉన్నటువంటి క్యాండిడేట్. అదే కాకుండా తను ఏంటంటే ఏ వెబ్సైట్ అయినా కూడా స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ బ్యాంక్ సెక్టర్ సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ ఏదైనా కూడా తను ఏంటంటే ఈజీగా తనకు ఉన్నటువంటి స్కిల్స్ తోని ఈజీగా వాటిని హ్యాక్ చేసి అందులో ఇన్ఫర్మేషన్ తీసుకుని చెప్పాల్సిన వ్యక్తి అశ్విని కుమార్. రీసెంట్ గా మనం చూసినట్టయితే ఒక హిస్టరీ, గ్యాంగ్స్టర్, సంక్రాంతి ఇలాంటి మూవీస్ ని కూడా తను ఏంటంటే హ్యాక్ చేసి వెబ్సైట్ ని హ్యాక్ చేసి అందులో ఉన్నటువంటి మూవీని ఆల్రెడీ అందులో ఉన్నటువంటి మూవీని కూడా కంప్లీట్ గా తను ఏంటంటే తన వెబ్సైట్ కి అప్లోడ్ చేసుకుని బై యూజింగ్ జావా అండ్ పైథాన్ ప్రోగ్రామ్స్ ద్వారా వాటిని జావా పైథాన్ ప్రోగ్రామ్ యూజ్ చేసుకుని ఆ వెబ్సైట్ లోకి పుష్ చేసి సో అందులో ఉన్నటువంటి ఒక మూవీని కూడా తను ఏంటంటే కాపీ చేసుకుని తన వెబ్సైట్ టెలిగ్రామ్ లింక్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే యొక్క అశ్విని కుమార్ ఉన్నాడో అశ్విని కుమార్ ఇంటి చుట్టూ దాదాపు 22 కెమెరాస్ ఉన్నాయంట. ఆ ఇంటి చుట్టూ 22 కెమెరాస్ తో పాటు ఆల్రెడీ తను ఏంటంటే తను ఏదైతే గల్లీలో ఉన్నాడో ఆ ఉన్నటువంటి ఇల్లు తను ఉన్నటువంటి ఒక కాలనీలో కంప్లీట్ తను ఏంటంటే స్టార్టింగ్ నుంచి తన ఇంటి వరకు కూడా ఏంటంటే ఎవరెవరు వస్తా ఉన్నారు, ఎవరైనా పోలీసు వాళ్ళు వస్తా ఉన్నారు తనకు ఆల్రెడీ తెలుసు. తను చేసిన తప్పని విషయం తనకు తెలుసు కాబట్టి ఆ కాలనీ మొత్తం కూడా సీసీ కెమెరా పెట్టుకొని తన ఇంట్లో యాక్సెస్ తీసుకొని సో ఎవరన్నా అనుమానాస్పదంగా పోలీసు వాళ్ళు ఒక 2-3 పోలీస్ జీబులు ఒక్కసారి వస్తుంది, లేకపోతే పోలీసు వాళ్ళు తన ఇంటి చుట్టూ అనుమానంగా చూస్తున్నారని చెప్పేసి అనుమానం ఉంటే వెంటనే తన దగ్గర డేటాను మొత్తం కూడా తన ఎరేజ్ చేస్తా ఉన్నాడు. బై లక్ ఏంటంటే మన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఆల్రెడీ తన నన్ను కూడా తన మొబైల్లో ఉన్నటువంటి డేటాను, ల్యాప్టాప్ లో డేటాను మొత్తం కూడా తను ఏంటంటే ఎరేజ్ చేసేసాడు. కానీ ఒక హార్డ్ డిస్క్ మాత్రం మిగిలింది. ఆ హార్డ్ డిస్క్ ను వెరిఫై చేస్తే ఇంటికి మేబీ ఒకవేళ తను ఎరేజ్ చేయకపోతే మాత్రం ఇంకా చాలా డీటెయిల్స్ వచ్చేది కావచ్చు. సో దాన్ని పట్టుకొని మన రిమైనింగ్ మన డీటెయిల్స్ కోసం అని చెప్పేసి మనకి పోలీసు వాళ్ళు అదుపులో తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేసారు. చూడాలి ఇంకా ఎటువంటి కేటుగాళ్ళు ఎంతమంది ఉన్నారో. సో వీళ్ళ వల్ల చాలా వరకు నష్టం ఉంది. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇదే మన కమిషనర్ గారు విషయం చెప్తా ఉంటారు, చాలా టాలెంటెడ్ పర్సన్, ఎటువంటి గవర్నమెంట్ వెబ్సైట్ కూడా హ్యాక్ చేయగలుగుతాడు. గవర్నమెంట్ మనకు సాలరీస్ సంబంధించిన వెబ్సైట్లు కావచ్చు, మనకి గవర్నమెంట్ యొక్క ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ వెబ్సైట్లు కావచ్చు, లేదని కూడా మనకి ఏంటంటే ఫైర్ వాల్ వెబ్సైట్లు కావచ్చు, ఇటువంటి వాటి అన్నిటి కూడా మనకి ఏంటంటే క్రాక్ చేసేటువంటి నైపుణ్యత ఉన్నటువంటి క్యాండిడేట్ అని చెప్తా ఉన్నారు. తను ఏంటంటే జస్ట్ 22 ఇయర్స్ ఓల్డ్, 22 సంవత్సరాలకే తను ఆల్రెడీ ఇండియాలో ఉన్నటువంటి ఎటువంటి వెబ్సైట్ అయినా కూడా హ్యాక్ చేయడానికి వెల్ ప్రిపేర్డ్. అసలు తనకి చాలా ఈజీగా రెగ్యులర్ గా మనకి వర్క్ చేసిన విధంగా చాలా ఈజీగా మనకి ఏంటంటే ఈ యొక్క వెబ్సైట్లు అన్ని కూడా హ్యాక్ చేస్తా ఉన్నారు. గవర్నమెంట్, పోలీసు వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క విషయాలు తెలుసుకొని కంగు తిన్నారు. నిజంగా ఎటువంటి క్యాండిడేట్స్ టాలెంట్ పర్సన్ ని యూజ్ చేసుకోండి. ఓకే, కష్టంలోకి తీసుకోండి, కష్టంలోకి తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయండి. కాకపోతే ఇటువంటి వాళ్ళు మీరు మళ్ళీ రిలీజ్ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ అయితే పోదు కదా, ఈజీగా హ్యాక్ చేయగలుగుతారు. సో అది ప్రాబ్లం కాదు. సో అటువంటి టాలెంట్ వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసి డిపార్ట్మెంట్ లో యూజ్ చేసే విధంగా, లేకుంటే మనకి ఏదైనా వేరే మన శత్రు దేశం మీద ఏదైనా మనం ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి అనుకున్నా కూడా అటువంటి విషయాల్లో ఇటువంటి టాలెంట్ ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.